64 second gear, 85. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన దగ్గర ఉంది పల్సర్ N160. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ బైక్ మీద, ఎందుకంటే ఈ బడ్జెట్ లో ద బెస్ట్ బైక్. మంచి ఫీచర్స్ వస్తుంది, మంచి ఇంజన్ అండ్ మంచి సస్పెన్షన్, మంచి బ్రేక్స్. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ సెగ్మెంట్ లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లో ఈ సెగ్మెంట్ లో వేరే ఏ బైక్స్ లో ఉండవు అనమాట. సో అందుకని ఈ బైక్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ఆల్మోస్ట్ మీకు 1,60,000 1,70,000 ఆ ప్రైస్ లో అయితే మనకి బైక్ అయితే వస్తుంది. మీరు కీ చూడొచ్చు. కీ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, నార్మల్ బజాజ్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది 2024 మోడల్ అనమాట. ఫస్ట్ దానికి ఈ అప్గ్రేడెడ్ వర్షన్కి తేడాస్ ఏమన్నాయి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేంజ్ వచ్చేసి సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్. ఇంతకుముందు మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉండేవి, ఇప్పుడు మనకి యూఎస్డి ఫోక్స్ వచ్చినాయి అనమాట. ఐ మీన్ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అంటారు వీటిని. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే లైట్ హెడ్ లైట్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రొజెక్టర్ సెటప్ చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఇండికేటర్స్, మొత్తం అన్ని ఎల్ఈడీసే మనకి ఇక్కడ. హాలోజన్ అట్లాంటివి అయితే ఏది ఉండదు. చాలా బాగుంది డిజైన్ అయితే చూడడానికి. అండ్ ఇందులో మనకి స్పెషల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. ఇక్కడ మనం బ్యాడ్జింగ్ చూడొచ్చు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని చెప్పేసి. అండ్ ఈ బైక్లో మనకి ఫ్రంట్ వచ్చేసి 300mm డిస్క్ అయితే వస్తుంది. అది మనం సింగిల్ ఛానల్ ఏబిఎస్ వర్షన్ కూడా ఉంటుంది అనమాట. అందులో చూసుకుంటే మనకి 280mm డిస్క్ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి 230mm డిస్క్ ఉంటుంది. ఓకే. అండ్ టైర్ సైజ్ వచ్చేసి మనకి ఇవి టైర్ సైజ్ వచ్చేసి 180/17 ఇంచ్ వీల్స్ ఇవి. రియర్ టైర్ సైజ్ వచ్చేసి 130/70/17 అనమాట. రెండు 17 ఇంచ్ వీల్సే. అండ్ రియర్లో చూసుకుంటే మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకొకటి ఇందులో ఈ డిజైన్ మొత్తంలో నాకు నచ్చింది ఈ అండర్బెల్లీ ఎగ్జాస్ట్ కలిసిపోద్ది ఇందులో. నార్మల్గా మనకు NS160 NS200 ఇలాంటి బైక్స్లో ఉన్నట్టుగానే సేమ్ అట్లే ఉంది, కానీ కొంచెం డిజైన్లో కలిసిపోయింది ఇది. మీరు దానిపైన కవరింగ్ కూడా చూడొచ్చు అనమాట. చాలా బాగా నచ్చింది ఇది అండర్బెల్లీ ఎగ్జాస్ట్ నాకు. ఇది చూడొచ్చు, డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది. అండ్ ఇది వచ్చేసి ఇది ఇప్పుడు మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్లో మనకు ఒకటే కలర్ ఆప్షన్ ఉంది, అది ఇదే కలర్. అదే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ చూసుకుంటే మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అది మీకు స్క్రీన్ మీద చేస్తుంది, మీరు చూడొచ్చు. సో చూడడానికి అయితే చాలా బాగుంది టెయిల్ లెంప్స్ డిజైన్ కూడా. అండ్ ఇంకోటి ఇక్కడ ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే అన్ని ఎల్ఈడీస్. ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఈ బైక్ వచ్చేసి మా ఫ్రెండ్ది, వాడైతే ఈ బైక్ మీద 1500 కిలోమీటర్స్ అయితే తిరిగిండు. 1500 కిలోమీటర్స్ వాడి రివ్యూ ఏంది అన్నీ మీకు ఈ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొకటి ఈ 2024 మోడల్లో చేంజ్ వచ్చేసి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. నీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చాలా చేంజెస్ అయినాయి సార్. ఇంతకుముందు మనకి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం మనకి ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ వచ్చిందనమాట. సో బ్రైట్ సన్లో ఉన్న అంత క్లియర్గా అయితే లేదు, ఇంత బ్రైట్ సన్లో కెమెరాలో కనిపించట్లేదు, కానీ నార్మల్గా చూస్తే అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టాకోమీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్. మనకి ఇప్పుడు ఇందులో చేంజ్ వచ్చేసి 2024 మోడల్కి ఇంతకుముందు మోడల్తో కంపేర్ చేసుకుంటే ఏబిఎస్ మోడ్స్ ఇచ్చారనమాట. ఆఫ్ రోడ్, రెయిన్, రోడ్ అని చెప్పేసి ఒక 3 ఆఫ్ రోడ్ ఏబిఎస్ మోడ్స్ ఇచ్చారు. సో మనం రైడ్ చేసుకునే కండిషన్, రోడ్ బట్టి మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నుంచి. అండ్ ఇంకొక విషయం, ఇది ఇంత ఓల్డ్ మోడల్లో కూడా ఉంది, మనకి యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. సో దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్, టూరింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇంకా దీంట్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది మనకి బైక్కి. అండ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. మన ఇండియన్ రోడ్స్కి మనం రైడ్ చేసే కండిషన్స్కి అయితే చాలా ఎక్కువ ఈ గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడుకోవాలి. సీట్ హైట్ కూడా 895mm ఆఫ్ సీట్ హైట్ అయితే వస్తుంది. షార్ట్ రైడర్స్కి కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు, ఒక 5'7" ఆ హైట్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, దానిపైన నో ప్రాబ్లం. 5'7" కంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ సీట్ హైట్లో. అండ్ ఇంకొకటి ఈ సెగ్మెంట్లో ఐ మీన్ ఇప్పుడు వచ్చే బైక్స్లో, స్పోర్టీ బైక్స్లో మిస్ అవుతున్న సెంటర్ స్టాండ్ కూడా ఈ బైక్లో ఉంది మనకి. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడు రైడ్ చేయాలని నాకైతే. సో లేట్ చేయకుండా రైడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. ఓకే గైస్, ఈరోజు మనం రైడ్ చేస్తున్నాం పల్సర్ N160 డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ 2024 వర్షన్ ఇది. సో ఈరోజు దీన్ని రైడ్ చేసి దీంట్లో ఎంత పవర్ ఉంటే అంత పవర్ బయటికి తీసి ఎంజాయ్ చేద్దాం మనం. ఓకే, తెలిసిందే కదా, మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా ఆఫ్ రోడ్లోనే స్టార్ట్ చేస్తాం, ఇదే రోడ్లో. బట్ సస్పెన్షన్ అయితే మరీ స్టిఫ్ లేదు, మరీ సాఫ్ట్ లేదు, బాగుంది. సస్పెన్షన్ అయితే మోడరేట్గా ఉంది. అండ్ ఇలా ఉంటే బెటర్. మీకు కొంచెం స్టిఫ్ ఉందిలే, ఆఫ్ రోడ్స్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ
హై స్పీడ్స్లో మాత్రం చాలా బాగుంటుంది సస్పెన్షన్. సో సస్పెన్షన్ టెస్ట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, రికార్డ్ అవుతుందా? ఎస్, రికార్డ్ అవుతుంది. ఓకే, థర్డ్ గేర్ కదా, థర్డ్ గేర్ అయితే మనం సెకండ్ గేర్లోకి రావాలి కదా. ఓకే ఓకే, పవర్ అయితే బాగానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. ఐ మీన్ NS160 నడుపుతున్నా కదా ఇంతకుముందు నేను. NS160 కంటే దీంట్లో పవర్ కొంచెం నాకు బెటర్గా అవుతున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది. అండ్ హార్న్, సింగిల్ హార్న్. మనకి పల్సర్ 150స్లో ఇచ్చినట్టు డబుల్ హార్న్ ఇచ్చి ఉంటే బాగుండేది. అది పల్సర్లో చాలా నచ్చిన హార్న్ అది నాకు. నా బైక్లో కూడా ఉంటుంది పల్సర్ 150, అది చాలా బాగుంటుంది ఆ హార్న్. అదొకటి మిస్సింగ్ ఈ బైక్లో. ఐ మీన్ ఇప్పుడు పెద్ద పల్సర్స్లో అన్నిట్లలో సింగిల్ హార్నే అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. సో హైవే దగ్గరికి అయితే వచ్చేసినాం. దీంట్లో ఉన్న పవర్ అంతా తీయడానికి రెడీ. క్లచ్ కూడా చాలా లైటర్ సైడ్ ఉంది, చాలా అంటే చాలా లైట్ ఉంది క్లచ్. ఐ మీన్ ఇది స్లిప్పర్ క్లచ్ అనుకుంటా. ఒక్కసారి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను మీకు. ఎగ్జాస్ట్ నోట్ వినండి. ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంది బైక్ది, చాలా బాగుంది ఎగ్జాస్ట్ నోట్ అయితే. ఫస్ట్ గేర్, లెట్స్ గో. ఫస్ట్ గేర్ 38, 64, సెకండ్ గేర్. ఈజీ, అసలు ఏ స్టేషన్ లేకుండా ఏమి ఇబ్బంది పడకుండా 100 km/h అయితే ఈజీగా రీచ్ అయిపోతుంది బైక్. అసలు ఐ మీన్ మనం ఫీల్ అవ్వట్లేదు. అంటే ఐ మీన్ విండ్ బ్లాస్ట్ అయితే ఉంది, బట్ మీకు అంత NSలో 100 రీచ్ అయితే ఏదో మొత్తం కొట్టేసిన ఫీలింగ్ వస్తుంది. సో ఇందులో అయితే అది లేదనమాట. చాలా బాగుంది యాక్సిలరేషన్, చాలా ఐ మీన్ ఎంజాయ్ చేయొచ్చు. ఫిఫ్త్ గేర్, ఇది ఫిఫ్త్ గేర్లో చూడొచ్చు ఎంత మంచిగా పిక్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇది పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ పల్సర్ N160 ఇది. ఇందులో మనకి 164.82 cc ఇంజన్ అయితే ఉంటుంది. దీంట్లో మ్యాక్స్ పవర్ వచ్చేసి 15.65 అప్రాక్సిమేట్లీ bhp అయితే ఉంటుంది. అండ్ 14.65 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంటుంది. సో ఇదనమాట రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. అండ్ మీకు ఇంకొకటి నాకు చాలా నచ్చింది, వైబ్రేషన్స్ లేవు, మిరర్స్లో వైబ్రేషన్స్ లేవు, హ్యాండిల్ బార్ దగ్గర వైబ్రేషన్స్ లేవు, వాబుల్స్ అట్లాంటివి అయితే ఏం లేవు. అండ్ ఇంకొకటి ఇందులో స్పెషల్ నాకు నచ్చింది డ్యూయల్ ఛానల్ ABS అనమాట. డ్యూయల్ ఛానల్ ABS కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇందులో 2024 వర్షన్ కాబట్టి మనకి ఇందులో 3 ABSకి మోడ్స్ కూడా ఇచ్చారనమాట. అదైతే హైలైట్. అండ్ బ్రేకింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా నెక్స్ట్ లెవెల్ వర్కింగ్ ఇందులో బ్రేక్స్ అయితే. వావ్, నైస్. నాకే చాలా బాగా నచ్చింది పల్సర్ N160. అండ్ ఈ ప్రైస్లో ద బెస్ట్ బైక్. అండ్ దీని కాంపిటర్ అయితే ఒక్కటే ఉందన్నమాట, అదే అందరికీ తెలిసిందే కదా, TVS Apache RTR 160. అది కూడా చాలా మంచి బైక్. అందులో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆ TVS బైక్స్ ఒకప్పుడులా లేవు, ఇప్పుడైతే చాలా బాగున్నాయి అనమాట RTR 160 కూడా. అండ్ అందులో మనకి యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది, అదొకటి బెస్ట్ థింగ్ అందులో. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉండదు, అదొకటి మిస్ అవుతుంది అందులో. అది కాకుండా మిగతా అన్నీ చాలా బాగుంటాయి అందులో. అది కూడా మీరు చాలంటే టెస్ట్ రైడ్ చేసి డిసిషన్ అయితే తీసుకోండి. అండ్ సీట్ హైట్ అయితే నాకైతే ప్రాబ్లమే కాదు. నా హైట్ అయితే 5'7" or 5'8" ఎంతో ఉంటుంది. నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈజీగా రైడ్ చేస్తున్నాను నేనైతే. నాకైతే మంచి ఫీల్ ఉంది రైడ్ చేస్తున్నప్పుడు, ఎంజాయ్ చేస్తున్నా. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ARA వాళ్ళు క్లెయిమ్ చేసిన మైలేజ్ అయితే 51.6 kmpl మైలేజ్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేశారనమాట. నేను ఆల్రెడీ చెప్పిన ARA వాళ్ళు క్లెయిమ్ చేసిన అయితే గుడ్డిగా నమ్మకండి. సో మా ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం అయితే వాడికి అరౌండ్ 45 kmpl అయితే వస్తుందన్నమాట. ఆడ తిరిగిందంటే జస్ట్ 1545 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఓడోమీటర్లో, అంతమించి ఎక్కువ తిరగలేవాడు. సో ఇది. అండ్ ఇంకొకటి నాకు డ్రైవర్ సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. నేను ఇంతకు వచ్చే ముందు పిలియన్ సీట్లో కూడా కూర్చున్నా. పిలియన్ సీట్ కొంచెం హైట్లో ఉంది, ఐ మీన్ R15 అట్లాంటి అంత హైట్లో లేకపోయినా చాలా హైట్లో ఉందన్నమాట. పిలియన్ ఎక్కువ కంఫర్టబుల్గా కూర్చోలేకపోవచ్చు, బట్ డ్రైవర్ సీట్ అయితే ఐ మీన్ రైడర్ సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. లాంగ్ రైడ్స్కి కూడా చాలా ఐ మీన్ అలసట లేకుండా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి టూరింగ్ కూడా పనికొస్తుంది బైక్. అండ్ మనకి టూరింగ్ కోసం అని చెప్పేసి మనకి ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారనమాట. అదొక బెస్ట్ థింగ్. మనకి ఛార్జింగ్స్ అలాంటివి ఏ ప్రాబ్లం లేకుండా ఆన్ ద గో మీరు మీ మొబైల్స్, పవర్ బ్యాంక్స్, కెమెరాస్ ఛార్జ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. అదొక గ్రేట్ థింగ్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 14 లీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ సెగ్మెంట్లో ద బిగ్గెస్ట్ ఫ్యూయల్ క్యారింగ్ కెపాసిటీ ఈ బైక్లోనే ఉంది, 14 లీటర్స్. అదొక బెస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి USD ఫోక్స్. ఫస్ట్ ఇచ్చినప్పుడే USD ఫోక్స్ ఇచ్చుంటే బాగుండేది.
తెలిసిందే కదా, మెల్లమెల్లగా ఇస్తూ ఉంటారు ఇవన్నీ. సో 2024 మోడల్లో మనకైతే యూఎస్డి ఫోక్స్ వచ్చినాయి అనమాట. సస్పెన్షన్ ఫ్రంట్ అయితే బాగుంది, రేర్ అయితే కొంచెం స్టిఫ్ ఉంది, దట్స్ మేనేజబుల్. మనం ఒక యూటర్న్ అయితే తీసుకుందాం. అండ్ మనకి మెనోరబిలిటీ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చూడొచ్చు. ఒక యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ తీసుకున్న తర్వాత మళ్ళొకసారి మనం రెడ్ లైన్ చేసి ఎంజాయ్ చేద్దాం. 64 సెకండ్ గేర్, 85, 105 ఫోర్త్ గేర్. నా హెల్మెట్ అయితే ఎగిరిపోతుంది. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. 100 కిలోమీటర్స్ పవర్ కూడా అసలు నో టైంలో రీచ్ అయిపోతుంది. మనకి ఏ ప్రాబ్లం ఉండదు రైడ్ చేస్తున్నప్పుడు అయితే. టూరింగ్ అయితే కూడా చాలా బాగుంటుంది వెహికల్ అయితే, మీరు తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో నెగిటివ్స్ చెప్పడానికి అయితే ఎక్కువ లేవు, హానెస్ట్గా చెప్తున్నాను నేను. మనకి అన్ని ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీసే, హాలోజన్స్ ఏం లేవు. హెడ్లైట్ డిజైన్ అయితే మొత్తం పిచ్చెక్కిచ్చారు ఈసారి బజాజ్ వాళ్ళు. అండ్ ఇంజిన్ కూడా చాలా బాగుంది, మైలేజ్ 45 ఇస్తుంది, పవర్ బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది. బ్రేక్స్ చూడొచ్చు మీరు, 70 km/h. వావ్, క్రేజీ. అసలు ఎంత కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది తెలుసా బ్రేక్స్లో. బ్రేకింగ్లో చాలా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ అండర్బెల్లీ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ దాంతో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండర్బెల్లీ ఎగ్జాస్ట్కి ఇప్పుడు మనం లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు మన ఇండియన్ రోడ్స్లో కొంచెం లొందల్లా ఉంటాయి కదా, అందులోంచి వెళ్తున్నప్పుడు, రైనీ సీజన్లో వాటర్ లాక్స్ అయినప్పుడు అందులోంచి వెళ్ళినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోపలికి వాటర్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, అండర్బెల్లీ ఎగ్జాస్ట్ కాబట్టి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకు ప్రాబ్లమే కాదు. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, 165 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నాకు నచ్చింది ఈ బైక్ అయితే. నేనైతే ఈ ప్రైస్లో కొనమని చెప్తా. అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకోవాలి, అదే మర్చిపోయినా మనం. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే మనకి 1,50,000 దగ్గర వస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే 1,60,000 చేంజ్ అయితే అట్లా వస్తుంది. అండ్ ఇది 2024 మోడల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. దీంట్లో మనకి యాడ్ ఉంటాయి కదా, ఫుల్లీ డిజిటల్ క్లస్టర్, యూఎస్డి ఫోక్స్, ఏబిఎస్ మోడ్స్, ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి మనకి ఇంకొక 10,000 అయితే యాడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1,70,000 దగ్గర అయితే ఈ బైక్ ప్రైస్ అయితే ఉంది. సో నన్ను అడిగితే 1,70,000 ప్రైస్లో ద బెస్ట్ బైక్ అని చెప్తా. ఎందుకంటే బజాజ్ మైలేజ్ గురించి తెలిసిందే, ఇంజన్స్ కూడా రిలయబుల్ ఉంటాయి. అండ్ మీకు పార్ట్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. సర్వీస్ సెంటర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇండియాలో, మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఇది నా రివ్యూ, నాకైతే నచ్చింది. ఆ ప్రైస్ పాయింట్లో మీరు ఒక స్పోర్టీ బైక్ కోసం చూస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను నేను ఈ బైక్ని అయితే. అండ్ నెగిటివ్స్ అంటే నాకు ఇంత ఏమనిపించలేదు. సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ వెనకాల పిలియన్ సీట్ హైట్ కొంచెం తగ్గించుంటే బాగుండు అనిపించింది. అంతమించి నాకు నెగిటివ్స్ అయితే నాకు ఈ బైక్లో ఏమనిపించలేదు, అన్ని పాజిటివ్స్ అనిపించినాయి. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే వేయండి. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ బైక్ మీద, సో అందుకే మీ ముందుకైతే తీసుకొచ్చిన ఈ రివ్యూ. కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి నా వీడియోస్కి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే ఆపేయడం జరిగింది ఒక 3 months. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే పల్సర్ కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్. రెడ్ లైన్ విత్ సబ్స్క్రైబ్ చేసుకోండి.